మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ విలీనం అంశంపై అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ విలీనం విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం మానుకొని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కంటోన్మెంట్ విలీనం కోర్టు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకుంది. కంటోన్మెంట్లోని ప్రజలు దీక్షకు మద్దతుగా సంఘీభావం ప్రకటిస్తున్నారని ఆయన అన్నారు. ఎలక్షన్ కావాలి, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఎలక్షన్ కావాలని వారు చెప్పడం కూడా మంచిదే కదా. ఇక్కడ నిరాహార దీక్ష చేయడం కానీ ఈ పోరాటం మళ్ళీ మీరే అంటారు. వారు మెర్జర్ కూడా నేను సానుకూలమే అంటే మెర్జర్ డిమాండ్ కూడా పబ్లిక్ డిమాండే, ఎలక్షన్ కూడా పబ్లిక్ డిమాండ్ అని వారు కూడా బీజేపీ ఎంపీ అయినా కూడా న్యాయమైన పోరాటం, న్యాయం గురించి డిమాండ్ చేస్తున్నారని కూడా వారు భావించారు. ఎక్కడ వ్యతిరేకరించలే కదా. ఇప్పుడు నిశ్రమ స్పందన అనడానికి ప్రజాస్వామ్యంలో అత్యధిక శాతమే తీసుకుంటారు. ఏం శాతం? అత్యధిక 100% కాదు, ఒక ఇంత శాతం ప్లస్ అయితే అది తీసుకుంటారు. కాబట్టి ఇది అంత శాతం కానీ ఎక్కువనే ఉంది. చాలా మటుకు ఒకరిద్దరు ఎవరైతే చాలా అన్ని విధంగా విలాసవంతంగా ఉన్నారో వారికి తప్పితే మిగతా వాళ్ళకందరికీ బాధనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళు ప్రతి ఒక్క వారు ఏం కోరుకుంటారు? విలీనం కావాలని కోరుకుంటారు. న్యాయంగా ఏం కోరుకుంటారు అంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ అయితే బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే కదా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దీన్ని డెవలప్ చేసేది. ఇప్పుడు కన్ఫ్యూజన్ వాళ్ళు ఇప్పటిదాకా ఇంత ముందుకు దీని గురించి మాట్లాడినోడు, దీని గురించి ఏం చేయనోళ్ళు ఏం చేసారు, అప్పుడు దీన్ని చేసారు. డిఫెన్స్, స్టేట్, సెంట్రల్ అని చెప్పేసి కాలయాపన చేశారు. గత నేను చెప్పాను 30 సంవత్సరాల నుంచి ఇది కాదు. ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన? నేను కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా దీని మీద ఒక క్లారిటీ రావాలి. ఇది జరుగుతూనే డెవలప్మెంట్ అయితే చెప్పగానే ఈటెల రాజేందర్ గారు చెప్పారు మెర్జర్ జనాలు కోరుకుంటున్నారు. కానీ ఒకటే బాధాకరం విషయం ఏంటంటే ఆయన బాధ్యత నుంచి తప్పుకోవడం. నిన్న నాకు బాధ కలిగింది ఒకటే, ఆయన ఫైటర్ అన్నప్పుడు నేను కూడా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడతా, దీని మీద ఇంతమంది బయటకు వచ్చిన మా మీద అనకున్నా ప్రజలు కోరుకు